అదే ధర్మరాజు స్వర్గంలో దుర్యోధను చూసి ఆశ్చర్యపోతాడు అని చెప్పినారు కదా. అంటే కౌరవులు అందరూ కూడా యుద్ధంలోనే కదా మరణించినారు, అందరూ స్వర్గానికి చేరినారు కదా గురువు గారు. అంటే వాళ్ళు తిరిగి జన్మ వచ్చే వరకు స్వర్గంలోనే ఉంటారా లేక ఉండదు? అది అది కనుక్కోవాలనే అడిగినాను. మనం చేసేటువంటి పాప పుణ్యాల్లో అదే ఎక్కువగా ఉందా, పుణ్యం ఎక్కువగా ఉందా? ఏది తక్కువ ఉంటే అది ముందు అనుభవించాల. మనం చేసింది పాపం తక్కువగా ఉంది, ముందు నరకానికి పోతాం. పుణ్యం బాగా ఉంది కానీ మనం స్వర్గానికి పోం, ముందు నరకానికే పోతాం. తర్వాత ఎక్కువగా ఉన్నటువంటి పుణ్యం కనుక దానికి స్వర్గానికి పోతాం. ఆ ప్రకారంగా లెక్క వేస్తారు. ఈ లెక్కలన్నీ కూడా బాగా చక్కగా వేసేవాడు చిత్రగుప్తుడు అంటారు. ఎందుకంటే చాలా చిత్రంగా గుప్తంగా ఉండి, అంటే రహస్యంగా ఉండి మన లెక్కలన్నీ రాస్తుంటాడు కదా ఆయన. అందుకని వాళ్ళు తేలుస్తారు అన్నమాట లెక్కలు. అలా తేల్చినప్పుడు ఏది తక్కువ ఉంటే అది ముందు అనుభవించాల, ఏది ఎక్కువ ఉంటే అది తర్వాత అనుభవించాల. కాబట్టి ఇక్కడ ముందుగా స్వర్గానికి వచ్చాడు దుర్యోధనుడు, ఆయన ఒక్కడే కనపడ్డాడా, మిగిలిన వాళ్ళు కనపడ్డాడంటే మనం చూస్తే ఒక్కడే, అందరూ ఒక్కసారి కనపడరు కదా, ముందుగా ఒక్కడు కనపడ్డాడు. అది దానికి ఎందుకో కారణం చెప్పారు. ఎందుకనంటే వీర స్వర్గాన్ని అలంకరించినటువంటి వాడికి ఆ స్వర్గ భోగాలు లభిస్తాయి. ఆయన చేసిన పుణ్యం అదే కాబట్టి అందుకని ముందుగా అది అనుభవిస్తున్నాడు, తర్వాత అనుభవించేదాన్ని ఇక నరకయాత్రలే. అంటే ఇప్పుడు మరి వాళ్ళు జన్మలు తీసుకున్నప్పుడు ఆ కౌరవులే అదే విధంగా పుడుతూ వచ్చినారా అనిపించే విధంగా అనిపిస్తుంది ప్రపంచము. అందుకే అది అడుగుతామని అనుకుంటున్నాను. ఎవ్వరు కూడా అదే విధంగా పుట్టడం ఉండదు. జీవితంలో మంచి ఉంటది, చెడు ఉంటది. అప్పుడప్పుడు అవి చేస్తుంటారు, అప్పుడప్పుడు ఈ చేస్తుంటారు. ఈ లెక్కలన్నీ అక్కడ రాసుకుంటుంటారు. అదే చెప్తుంది. కాబట్టి ఎవరెవరికి ఎలాంటిది రావాలో ఆ క్రితం జన్మే కాదు, అంతకుముందు జన్మల్లో చేసినవి కూడా ఇప్పుడు వస్తుంటాయి పైకి. ఎందుకనంటే బాగా పెద్ద ఫంక్షన్లప్పుడు పులుసు వండటానికని పెద్ద గంగాళం పెడతారు. అవును. తర్వాత దాంట్లో ముక్కలు వేస్తారు, నీళ్లు పోస్తారు, ఉప్పులు కారాలు వేస్తారు, అన్ని చేస్తారు కదా. అది గరిటేటప్పుడు ఏమవుద్దంటే అడుగు పైకి వస్తాయి, పై అడుగుతూ పోతుంటాయి. అట్లానే మనం చాలా జన్మల నుంచి మనం చేసినటువంటి పాపాలు పుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో నుంచి ఏవి బాగా మేము అనుభవించదగ్గ రెడీ 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 అని అంటుంటాయో అవి పైకి వస్తాయి, అనుభవించడం పైకి వస్తాయి. వాటిని బట్టి తర్వాత జన్మ ఉంటుంది. చాలా చక్కగా చెప్పినారు గురువు గారు, బాగా అర్థమైంది. ఎక్కువగా ఉందా, పుణ్యం ఎక్కువగా ఉందా? పాపం ఎక్కువగా ఉండేవాడు దుఃఖాలు ఎక్కువ అనుభవిస్తాడు, పుణ్యం తక్కువగా ఉన్నవాడు సుఖాలు తక్కువ అనుభవిస్తాడు. అట్లా దాన్ని బట్టి మనకు వచ్చేటువంటి సుఖాలు దుఃఖాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎందుకు సుఖం అనుభవిస్తున్నాం అంటే మనం పూర్వం చేసిన పుణ్యం వల్ల. ఎందుకు దుఃఖాలు అనుభవిస్తున్నాం అంటే పూర్వం చేసినటువంటి పాపం వల్ల. మరి నవ్వుతూ పాపం చేశాం కదా, ఏడుస్తూ అనుభవించాలి, తప్పదు.